7వ తేదీ ఆదివారము భాద్రపద శుక్ల పూర్ణిమ సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారము మధ్యాహ్నం ఉదయం పూటే ఆలయాలన్నీ పూజలు ఘనంగా జరిపి నివేదనలు పెట్టి ఆలయాలన్నీ మూసివేస్తారు. వసతి గృహాలలో మధ్యాహ్నము 1 గంట వరకే నిత్య పూజలన్నీ ముగించుకుని భోజనాదులు పూర్తి చేసుకోవాలి. ఇక వృద్ధులు, శారీరకంగా ఉన్నబడేటువంటి వృద్ధులు, చిన్న పిల్లలకు సాయంకాలము 4 గంటల వరకు భోజనాదులు ముగించాలి. ఎందుకంటే గ్రహణ వేద ఉంటుంది. ముందుగా గ్రహణ వేద చంద్రోదయం అంటే సూర్యాస్తమయమయ్యే సరికల్లా సిద్ధంగా ఉండాలి. గ్రహణం పట్టుడు స్నానం చేయాలి. గ్రహణ విడుపు స్నానం చేయటం శుభకరము. ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకొని పవిత్ర గంగా గోదావరి స్నానాదులు చేయటము శుభకరము. ఈ గ్రహణ సమయములో పట్టుడు స్నానము చేసుకుని మంత్ర జప అనుష్ఠానాలు చేయటం వల్ల అత్యంత ఆరోగ్యవంతమైన శుభాలు జరుగుతాయి. గ్రహణ సమయములో గ్రహణము సమాప్తమైన తర్వాత అర్ధరాత్రి 1:30కు పూర్తవుతుంది కనుక తెల్లవారుజామున 8వ తేదీ సోమవారం రోజున ఆలయాలకు వెళ్ళి ఎత్కించి దాన ధర్మాదులు చేయటం వలన సకల శుభాలు జరుగుతాయి. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము శతభిష పూర్వభాద్ర నక్షత్రాల వారు చూడరాదు. కుంభరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి వాళ్ళు చూడరాదు. ఒకవేళ తెలిసి తెలియక చూచినా కానీ ఆ యొక్క చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని విడుపు స్నానం చేసుకొని ఆలయాలకు వెళ్ళి చంద్ర యొక్క నాగ ప్రతిమ, చంద్ర బింబము, ఒక రాగి కాంస్య పాత్రములో గోఘృతము, ఆవు నెయ్యి వేసి అందులో నాగ ప్రతిమ, చంద్రుని బింబాన్ని వేసి చక్కగా నువ్వులు, బియ్యము, వస్త్రము ఎత్కించి దక్షిణ ఫలదానములతో సహితంగా స్వయంపాక దానముతో బ్రాహ్మణోత్తములకు ఇచ్చి శిరస్సు వంచి నమస్కారాలు చేసుకోవటం వలన దోషాలు తొలగిపోతాయి. కనుక ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము శతభిష పూర్వభాద్ర నక్షత్రాల వారు, కుంభరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి వాళ్ళు చూడరాదు. కనుక ఈ గ్రహణము సెప్టెంబర్ 7వ తేదీ భాద్రపద శుక్ల పూర్ణిమ ఆదివారము రోజున మధ్యాహ్నము 1 గంట వరకే నిత్య పూజలు ముగించుకొని భోజనాలన్నీ పూర్తి చేసుకోవాలి. ఇక సాయంకాలము రాగానే మళ్ళీ గ్రహణం పట్టుడు స్నానం చేసుకొని మంత్ర జప అనుష్ఠానములు గ్రహణ కాలములో ఉపదేశితమైనటువంటి మంత్ర జప అనుష్ఠానములు ఆచరిస్తే అత్యంత ఫలవంతము, అత్యంత శుభకరము, ఆరోగ్య శుభాలు జరుగుతాయి. సెప్టెంబర్ 7వ తేదీ 9:56 నుంచి 10:56, 11:56, 12:56, 1:30 అంటే ఇంచుమించు 4 గంటలు ఉంటుంది. కనుక ఈ 4 గంటలలో గర్భిణీ స్త్రీలు గ్రహణ వేద ఉంటుంది కనుక వాళ్ళు సంపూర్ణముగా మధ్యాహ్న సమయములోనే సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున మధ్యాహ్న సమయములో భోజనాదులు ముగించుకొని కదలికలు లేకుండా సంపూర్ణముగా విశ్రాంతి తీసుకోవాలి. అత్యవసరమైన పరిస్థితి వస్తే ఒకసారి వెళ్ళి కాళ్ళు కడుక్కొని రావాలి తప్ప సంపూర్ణముగా ఆ గర్భిణీ స్త్రీలు సంపూర్ణముగా విశ్రాంతి తీసుకుని ఆ భగవంతుడి నామస్మరణ, భగవతీ నామస్మరణ చేయటం వలన వారికి కూడా చక్కటి సుఖ ప్రసవము, సుఖ సంతానము జరుగుతుంది. ఈ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని సమీపములో ఉన్నటువంటి గంగా గోదావరి నదీ తీరాలకు వెళ్ళి పట్టు స్నానం చేసుకొని మళ్ళీ విడిచేంత మట్టుకు ఆ గోదావరి సన్నిధిలోనే మంత్ర జపానుష్ఠానాలు చేయటం శుభకరము. ఒకవేళ శారీరకంగా చేతగాని వారు వసతి గృహములోనే ఉండాలి, వెళ్ళటానికి శరీరము సహకరించకపోతే హరిగంగే నమో గంగే అని గోదావరిని, గంగను స్మరిస్తూ ఆ యొక్క స్నానం చేయాలి. పట్టుడు స్నానం, మళ్ళీ విడుపు స్నానం చేయాలి. గ్రహణ సమయములో పడుకోకూడదు. ఏదైనా ఎత్కించి స్తోత్ర పారాయణములను లేదా మంత్రజప అనుష్ఠానములను గురువు ద్వారా ఉపదేశింపబడినటువంటి యొక్క జపాలను, స్తోత్రములను, పారాయణములను పఠిస్తే
చక్కటి ఫలితాలు శుభ ఫలితాలు కలుగుతాయి. మళ్ళీ తెల్లవారుజామున యథావిధిగా విడుచుడు స్నానం చేసుకొని గృహములన్నీ శుద్ధి చేసుకొని చక్కగా ఆలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకోవటం వలన సకల శుభాలు జరుగుతాయి.